అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శశిధర్ రెడ్డి. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చిన్నపిల్లల డాక్టర్గా పనిచేస్తున్నాను. సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు వరల్డ్ న్యూట్రిషన్ వీక్గా మనం జరుపుకుంటాము. ఈ సందర్భంగా ఎదిగే పిల్లల్లో ఎటువంటి పోషకాహారం అందించాలి మరియు పోషకాహారం గురించి కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను. ప్రత్యేకంగా 5 సంవత్సరాల లోపు పిల్లల్లో సంభవించే మరణాల్లో పౌష్టికాహార లోపం వల్ల అధికంగా సంభవిస్తున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. సో ఈ పౌష్టికాహార లోపం వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి? ఒకటి, రక్తహీనత, బరువు తక్కువగా ఉండటం, ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం, ఎదుగుదల మందగించడం, తరచుగా ఇన్ఫెక్షన్స్కి గురి కావడం, తద్వారా పిల్లల యొక్క స్కూలాస్టిక్ పర్ఫార్మెన్స్ అంటే చదువు వెనకబడడం వంటివి సమస్యలు మనం చూస్తూ ఉంటాము. సో ఈ సమస్యలన్నీ ఎలా ఎదుర్కోవాలి? పిల్లలకు బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అందించడం వల్ల ఈ సమస్యలను మనం ఎదుర్కోవచ్చు. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే ఏంటి? మ్యాక్రో మరియు మైక్రో న్యూట్రియంట్స్ని సమపాలలో పిల్లల ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. మ్యాక్రో మరియు మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఏంటి? ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ పిల్లల ఆహారంలో సమపాలలో ఉండేలాగా చూసుకోవాలి. అది ఎలా వీలవుతుంది? ప్రతిరోజు పిల్లలకు పెట్టే ఆహారంలో గుడ్లు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు మరియు పాలు ఇటువంటివన్నీ ఉండేలాగా చూసుకుంటే ఇవన్నీ సమపాలలో అందుతాయి. ప్రతిరోజు ఒక గుడ్డు వారి ఆహారంలో ఇంక్లూడ్ చేయడం, తర్వాత ప్రతిరోజు పండ్లు తినేలాగా చూడడం, ప్రతిరోజు ఆకుకూరలు పిల్లల యొక్క డైట్లో ఉండేలాగా చూసుకోవడం, వీలైతే తాలింపులాగా కానీ లేదు అంటే పప్పు రూపంలో కానీ ఆకుకూరలు పిల్లలకి అందించడం. ఇకపోతే పాల విషయానికి వస్తే ప్రతిరోజు ఎదిగే పిల్లలకి 200 నుంచి 250 ml దాకా పాలు ఇవ్వడం ఉత్తమం. ఇక వారంలో కనీసం ఒక రోజైనా మాంసాహారం, చికెన్, మటన్, ఫిష్ వంటి మాంసాహారాలు ఇచ్చేలాగా మనం చూసుకోవాలి. ఇకపోతే ఆకుకూరలు కనీసం వారానికి 4 రోజులైనా పిల్లల డైట్లో ఉండేలాగా చూసుకోవాలి. ఇక చేయకూడనివి ఏంటి? పిల్లల డైట్ విషయంలో, న్యూట్రిషన్ విషయంలో చేయకూడనివి ఏంటి? ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవ్వకూడదు. రెండోది, లేస్, కుర్కురే వంటి ఫ్రైడ్ ఐటమ్స్ ఇవ్వకూడదు. తర్వాత షుగరీ డ్రింక్స్ అంటే షాపుల్లో రెడీమేడ్గా దొరికే కూల్ డ్రింక్స్, మిల్క్ షేక్స్ వంటివి అస్సలు ఇవ్వకూడదు. ఇవన్నీ అవాయిడ్ చేయాల్సినవి. ఇకపోతే బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఏ మోతాదులో ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి? మామూలుగా మనం ఏం చేస్తామంటే అన్నం ఇంత పెట్టుకుంటే కూర ఇంత, పప్పు ఇంత వేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం అడ్వైజ్డ్ ఏంటి అంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా రైస్ ఎంత పెట్టుకుంటామో అంతే మోతాదులో పప్పు ఉండాలి, అంతే మోతాదులో కూరలు ఉండాలి. ఇది బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటాము. సో ప్రతి ఒక్కరూ పిల్లల బ్యాలెన్స్ న్యూట్రిషన్ పైన ఈ కేర్ అంతా తీసుకొని పైన చెప్పిన న్యూట్రిషన్ సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్నా విశ్వభారతి మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి ఏ సమయంలోనే రావచ్చు. ఇక్కడ డాక్టర్లు, చిన్నపిల్లల డాక్టర్లు కానీ పెద్దవాళ్ళ డాక్టర్లు కానీ ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపడానికి మీకు అందుబాటులో ఉంటారు.